ఏపీలో కృష్ణమ్మ ఉగ్రరూపం కొనసాగుతుంది. కృష్ణానదికి ఉధృతంగా వరద కొనసాగుతుంది. వరద నుంచి ఇంకా విజయవాడ పూర్తిగా కోలుకోలేదు. విజయవాడకు కూతబెట్టి దూరంలో ఉన్న పెదపులిపాక పరిసర ప్రాంతాల్లో ఇళ్లన్నీ జల సమాధి అయ్యాయి. పెదపులిపాక దిగువ కరకట్టు ప్రాంతం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇక పూర్తిగా లంక ప్రాంతాలు నీట మునిగాయి. వరద భయంలో లంక గ్రామాల ప్రజలు కొనసాగుతూనే ఉన్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు విజయవాడ పరిసర ప్రాంతానికి సంబంధించినవి. ఇంకా లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా వరదలోనే చిక్కుకున్నాయి. పూర్తిగా ఇంకా జల దిగ్బంధంలోనే చిక్కుకున్న పరిస్థితి. పెద్దపులిపాక దిగువ కరకట్ట ప్రాంతం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుంది. మీరు చూసిన దృశ్యాలన్నీ పెద్దపులిపాక దిగువ కరకట్ట ప్రాంతం కృష్ణలంక ప్రాంతానికి చెందినవే. ఇక లంక గ్రామాల ప్రజలు ఇంకా వరద భయంలో చిక్కున్నారు. పూర్తిగా లంక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. ఇవన్నీ కూడా విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్నాయి. ఇంకా వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో విజయవాడ కూడా అటు పూర్తిగా వరద నుంచి కోలుకోలేదు. మరోవైపు విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ లంక గ్రామాల పరిస్థితి కూడా పూర్తిగా అలాగే ఉంది. పెదపులిపాక పరిసర ప్రాంతాల్లో ఇళ్ళని పూర్తిగా జల సమాధిగా మారిన పరిస్థితి. మీరు చూస్తున్న దృశ్యాలు పూర్తిగా కార్లు నీళ్లలో కొట్టుకుపోతున్న పరిస్థితి, నీళ్లలో మునిగి తేలియాడుతున్న పరిస్థితి. లంక పరిసర ప్రాంతాల్లో, లంక గ్రామాల పరిసర ప్రాంతాల్లో కార్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఎక్స్క్లూజివ్గా మీరు ఆ దృశ్యాలు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్పై. విజయవాడను ఇంకా వరద వదలలేదు. పూర్తిగా విజయవాడ 40% మేర వరదల్లో చిక్కుకున్న పరిస్థితి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు రెస్క్యూ చేస్తున్నారు. మరోవైపు లంక గ్రామాల పరిస్థితి అలాగే కొనసాగుతుంది. పెద్దపులిపాక పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల సమాధిలో చిక్కుకున్నాయి. ఆ దిగువ కరకట్ట ప్రాంతం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది. పూర్తిగా లంక ప్రాంతాలు నీట మునిగాయి. ఒకవైపు కృష్ణలంక గ్రామాలు కూడా మీరు చూడొచ్చు, పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. కరకట్టను ఆనుకొని ఉన్నటువంటి ఆ గ్రామాలన్నీ కూడా పూర్తిగా నది ఉధృతికి, నది ప్రవాహానికి కరకట్టను దాటి నీళ్లు ఇంకా జనావాసాల్లోకి వస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు అక్కడ ఇసుక బస్తాలు వేసి వాటిని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక్కసారిగా లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో లంక గ్రామాలు ఇంకా వరద భయంలో చిక్కుకున్నాయి. వరదల్లో ఇంకా పూర్తిగా నీటి మునిగిన పరిస్థితి. లంక గ్రామాల పరిస్థితి అంటే ఇంకా అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, మా ప్రతినిధి రాజేష్ పూర్తి సమాచారం అందిస్తారు. ప్రస్తుతం కృష్ణానదికి కొంత వరద ఉధృతి తగ్గినప్పటికీ ఇంకా ముంపులోనే లంక గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎగ్జాక్ట్గా మేము నిలబడిన ప్రాంతం విజయవాడకి ఒక 8 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పెదపులిపాక దాటిన తర్వాత మేము ఉన్నాము. ఇక్కడ కూడా కృష్ణానది ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో పూర్తిగా ముంపుకు గురైన పరిస్థితి. ఒక్కసారి మీరు విజువల్ చూస్తే కనుక కృష్ణానది ఏదో ఇక్కడ నివాసం ఉండే ప్రాంతం ఏదో తెలియదు. పూర్తిగా కూడా కృష్ణానది పూర్తిగా ఇక్కడికి వచ్చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎంత ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణానది ఊళ్ళలోకి చొచ్చుకుని వచ్చేసింది. కరకట్ట దిగువ వరకు పూర్తిగా ఇక్కడికి చొచ్చుకొచ్చిన పరిస్థితి. ఇక్కడ పూర్తిగా జలమయమైన పరిస్థితి మనం చూస్తున్నాము. 11,12,000 క్యూసిక్లు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి అవుట్ఫ్లోగా మనకు కనబడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పూర్తిగా ఇంకా ఫ్లడ్ పెరిగే అవకాశం ఉంది అనే అంచనాలు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే శ్రీశైలం నుండి దాదాపుగా రాత్రి 5.5 లక్షల క్యూసిక్ల వాటర్ దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో ఫ్లడ్ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 11 లక్షలు దిగువకి ఇంకా రాలేదు, 11 లక్షల పైనే ఇంకా ఉంది. నిన్న హయ్యెస్ట్గా 11.5 లక్షల వరకు వెళ్ళింది. ఇప్పుడు కొంత ఒక 40,000 క్యూసిక్లు తగ్గిన నేపథ్యంలో కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ అదే ఉధృతి అయితే ప్రస్తుతం మనకు కనబడుతుంది. నది ఏదో అదేవిధంగా ఇక నివాస ప్రాంతాలు ఏవో తెలియని విధంగా పూర్తిగా నీట మునిగినటువంటి మనం ఒకసారి చూస్తే కనుక విజయవాడకి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ ప్రాంతం ఉంటుంది. పెదపులిపాక ఏరియా అంటూ ఉంటారు. ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి మొత్తం ఇల్లు కూడా జలమయమైన పరిస్థితి, కృష్ణానదిలో కలిసిపోయిన పరిస్థితి ఇదంతా మనం చూస్తున్నాము. మేము నిలబడిన ప్రాంతం ఇక్కడ కూడా అంటే ఈ కట్ట వరకు నీళ్లు చేరుకున్నాయి. నిన్న కొంత కట్టను కూడా ఆరుకున్నాయని చెప్తున్నారు. ఒకవేళ 12 లక్షల క్యూసిక్లు దాటితే కనుక ఈ కట్ట వరకు నీరు చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది. చాలామంది ఇళ్ళు వదిలి చాలామంది వచ్చేసిన పరిస్థితి. అంటే వాస్తవంగా కరకట్టం దిగువన ఇవన్నీ పొలాలు ఉంటాయి, పొలాల్లో ఇల్లు కట్టారు, అంత సేఫ్టీ కాదు, కానీ ఇక్కడ ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వరద నీరంతా కూడా ఇక్కడికి వచ్చేసిన పరిస్థితి. పూర్తిగా కరకట్ట రామలింగేశ్వర నగర్ దగ్గరుండి పూర్తిగా కృష్ణానది వాటర్ అంతా కూడా ఇళ్లలోకి వచ్చేసిన పరిస్థితి, నీట మునిగిన పరిస్థితి. ఒకసారి మీరు లాంగ్ జూమ్లో చూస్తే కనుక ఇళ్ళన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అంటే నది ఏదో ఇక్కడ సామాన్యమైన ప్రాంతం ఏదో తెలియకుండా పూర్తిగా ఒక నదీ ప్రవాహం లాగా వరద నీరు కొట్టుకుంటూ వెళుతున్నటువంటి పరిస్థితి.
ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతానికైతే 11,10,10,000 క్యూసిక్ల వాటర్ అయితే వస్తుంది. ఉధృతి కొంచెం జస్ట్ కొంత మాత్రమే తగ్గిందని చెప్పాలి. కానీ అలసత్వం ఎక్కడ ఉండకూడదు, ఎందుకంటే ఇంకా ప్రమాదకర జోన్లోనే కృష్ణానది ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పదుల సంఖ్యలో లంక గ్రామాలు ముంపులో ఉన్నాయి. చాలా డేంజరస్గానే పరిస్థితి ఉంది. ఒకవేళ వర్షాలు పడితే కనుక ప్రస్తుతం రాత్రి నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్న నిన్న ఒక్కరోజు మాత్రమే తెరిపించింది. ఒకవేళ వర్షాలు కనుక ఈరోజు ఉదయం వర్షం పడుతూ ఉంది. ఇంకా ఇదే విధంగా వర్షం కంటిన్యూ అయితే కనుక ఎగువన కూడా వర్షాలు పడతాయని చెప్తున్నారు. మరోవైపు అల్పపీడనం ఏర్పడుతుందని చెప్తున్నారు. శ్రీశైలం నుంచి దాదాపు 5.5 లక్షల క్యూసిక్ల వాటర్ వస్తున్న నేపథ్యంలో ఇంకా ప్రకాశం బ్యారేజీ కృష్ణానది ఏ క్షణమైనా వరద నీరు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే వెలగలేరు కట్టలేరు ప్రకాశం బ్యారేజ్ పైన ఉన్నటువంటి నదులు కానీ ఉపనదులు కానీ వాగులు కానీ కొంత ఉధృతి తగ్గినప్పటికీ ఒకవేళ వర్షాలు పెరిగితే కనుక ఖమ్మం బోర్డర్లో కానీ మధుర బోర్డర్లో వర్షాలు కనుక పడితే కనుక ఖచ్చితంగా వాటర్ అంతా మళ్ళీ ప్రకాశం బ్యారేజ్కి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఫ్లడ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు ఇంకా అలర్ట్గానే ఉండాలని చెప్తున్నారు. ప్రస్తుతానికి విజయవాడ దాటిన రామలింగేశ్వర నగర్ పరిసర ప్రాంతాల నుండి పూర్తిగా కరకట్ట వరకు వరద నీరు చేరిన పరిస్థితి, పూర్తిగా జలమయమైన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని లంక గ్రామాలు ఇప్పుడు పూర్తిగా ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కృష్ణానదికి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరటంతో ఏదైతే అరవింద వారధి వద్ద గండిపడింది. సో ఈ గండిపడ్డ నేపథ్యంలోనే పూర్తిగా ఆ లంక గ్రామాలన్నీ కూడా ముంపుకు గురయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే అరవింద వారధి వద్ద ఇసుక కట్ట కొట్టుకొని పోయింది. గతంలో ఇక్కడే ఇసుక కట్ట కొట్టుకొని పోయింది. అయితే దీంతో లంక గ్రామాల్లోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చింది. మరోసారి ఇదే అరవింద వారధి వద్ద నక్కపాయకు గండిపడింది. సో దీంతో మొత్తం లంక గ్రామాలకు కూడా రహదారి మార్గం అయితే రోడ్డు మార్గం అయితే మాత్రం పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొల్లూరు కరకట్ట మీదుగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. అలాగనే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇసుక బస్తాలతో తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ కూడా భారీ స్థాయిలో నీరు 11 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే అరవింద వారధి వద్ద నక్కపాయ వద్ద పడినటువంటి గండితో లంక గ్రామాలన్నిటికీ కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొల్లూరు మండలంలోని పెసర్లంక, పెదలంక, చింతలంక, ఈపూరు లంక, సుగ్గుల్లంక, చిలుమూరు లంక, అన్నవరపు లంక, కనిగిరి లంక, కొత్తూరు లంక, గాజుల లంక, పోతార్ లంక. సో మొత్తం ఈ గ్రామాలన్నిటికీ కూడా పూర్తిగా ఆ రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వరద ప్రవాహం మరింతగా పెరుగుతుంది. ఇప్పుడు 11 లక్షల క్యూసెక్కులు వస్తున్నాయి. మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పూర్తిగా ఈ గ్రామాల్లో నుంచి ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, లంక గ్రామాల్లోని పొలాలన్నిటికి కూడా పూర్తిగా ఆ నీరు పొలాల్లోకి వచ్చి చేరింది. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఏదైతే ఈ నక్కపాయ వద్ద గండి పడిందో ఆ గండి పడినటువంటి ప్రాంతం నుంచి కూడా పూర్తిగా నీరు రావడంతో ఎక్కడా కూడా లంక గ్రామాల్లోకి వెళ్ళే పరిస్థితి అయితే మాత్రం మనకి కనిపించట్లేదు. లంక గ్రామాలన్నింటిలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. సో ఇక్కడైతే మాత్రం లంక గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే మాత్రం మనకు కొనసాగుతుంది. అసలు ఇక్కడ పొలాలు ఉన్నాయా అనే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. మొత్తం కూడా పూర్తిగా ఆ నీళ్లతో నిండిపోయినటువంటి కృష్ణానది వరద నీరు మనం ఇప్పుడు ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఇవన్నీ కూడా కృష్ణానది వరద నీరు అక్కడ గండిపట్టంతో చేరినటువంటి నీరు. సో మొత్తం ఈ లంక గ్రామాల్లో మొత్తం కూడా ఇలాంటి పరిస్థితి. అసలు పంట పొలాలు ఉన్నాయా లేవా, అసలు అది ఊరా లేకపోతే ఏరా అన్నట్టుగా మారినటువంటి పరిస్థితి ఉంది. 11 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఈ స్థాయిలో కృష్ణానది లంక గ్రామాలకి ఆ వరద నీరు గండిపట్టం వల్ల వస్తున్నటువంటి ఆ వరద నీటితో పూర్తిగా లంక గ్రామాల ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇంకా ఏదైనా కరకట్ట ప్రాంతాలు ఎక్కడైతే బలహీనంగా ఉన్నాయో అలాంటి చోట్ల కనుక గండిపడ్డట్టయితే మాత్రం మరింత ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి అధికారులు భావిస్తున్నారు. అక్కడ గ్రామాలు కూడా చూడొచ్చు ఆ విజువల్స్లో. సో ఇవన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. సో ఈ లంక గ్రామాల్లోకి వెళ్ళటానికి ఎటువంటి అవకాశం లేదు. సో మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక్కడి నుంచి ఇంకా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో మరింతగా వరద నీరు ఈ గండి నుంచి వచ్చినట్లయితే ఈ గ్రామాలే మునిగిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. అలాగనే నిన్న రాత్రి నుంచి కూడా పడవల ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా పునరావాసాల కేంద్రాలకు తరలిస్తున్నారు. అలాగనే అక్కడ అత్యవసరంగా తాగునీరు కావచ్చు, అలాగనే పాలు, బియ్యము, నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో నిత్యావసర వస్తువులు అన్నీ కూడా
లంక గ్రామాలకు సంబంధించినటువంటి వాసులకు అధికారులు అందిస్తున్నారు. ఈ పూర్తి 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ప్రమాదం తలెత్తే పరిస్థితి వచ్చినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికైతే మాత్రం వరద ప్రవాహం 11 లక్షలకు పైగా వస్తుంది. మరింతగా వరద ప్రవాహం పెరిగితే మాత్రం లంక గ్రామాలకు సంబంధించి చూసుకున్నట్లయితే భారీగా ముప్పు ఏర్పడే పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇప్పటికే ప్రమాదకరమైన పరిస్థితి, ఎందుకంటే ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 11 లక్షల క్యూసెక్కుల పైగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో లంక గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే మాత్రం కృష్ణానదికి వస్తున్నటువంటి వరద అనేది లంక గ్రామాలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. చెప్పరా చెప్పరా